హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో పచ్చిశనగపప్పు వడల్ని టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చిశనగపప్పుని ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పుతో శనగల్ని కూడా కలిపి నానబెట్టుకున్నాను. ఇవి మొత్తం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటిని 3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత శనగపప్పుని ఒక గుప్పెడు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పప్పుని వేసుకోవాలి. ఈ పప్పు అంతా మిక్సీ జార్లో వేసిన తర్వాత 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదంతా మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్ వేసుకోవాలి. 1 అరకప్పు పుదీనాను వేసుకోవాలి. 1 అరకప్పు కొత్తిమీర తరుగును వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. 1 కప్పు పాలకూరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పిండిని చిన్న బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు చేతి మీద కట్లెట్ లాగా ఇలా ఒత్తుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు పిండి కొంచెం జావైనట్టు అనిపిస్తే మీరు శనగపిండిని కానీ వరిపిండిని కానీ 2 స్పూన్లు కలుపుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచటం వల్ల వడ పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే క్రిస్పీగా టేస్టీగా అద్రిపోయే వడలు రెడీ. శనగపప్పు వడల్ని ఈవినింగ్ స్నాక్గా ఎంజాయ్ చేయవచ్చు. రైస్తో ఆవకాయ పచ్చడిలో సైడ్ డిష్గా వడల్ని నంచుకోవచ్చు. పప్పు, సాంబారు వీటితో కూడా ఈ వడల్ని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ వడలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.